హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా మనము ఒక 12 వీక్స్కి షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్ అన్నీ మనము ఎక్కడ కొనాలి అనేది ఒక పర్ఫెక్ట్గా మనం చెప్తాము. క్లియర్గా మీరు మీ పోర్ట్ఫోలియోలో అంటే నేను అదే చెప్తాను. ఇప్పుడు ఎంతోమంది జనరల్గా నాకు కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసి ఒకే స్టాక్లో అంటే వాళ్ళు టోటల్ ఫుల్ ఫండింగ్ 10 లక్షలున్నా 20 లక్షలున్నా బ్లైండ్గా తీసుకెళ్ళి ఒక్క షేర్లో పెట్టారు. అంటే నిన్న కూడా ఒక అతను నాకు కాల్ చేస్తున్నాడు. కాల్ చేసి ఎలా చెప్పాలంటే, సార్ నేను ఏదో చెప్పాడు, జేపీ పవర్ సంథింగ్. ఎస్, మొత్తం అంటే ఒక స్మాల్ ఇన్వెస్టర్ అతను ఒక 1 lakh రూపీసే అతని దగ్గర ఉంది. తీసుకెళ్ళి మొత్తం ఆ జేపీ పవర్లో పెట్టానని అన్నాడు. నేను అన్నాను, సార్ ఇప్పుడు మీరు పెట్టింది తప్పు కాదు, దాన్ని 10 పార్ట్స్గా చేయండి అని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్ వచ్చి ఒక్కొక్క స్టాక్ స్పెసిఫికేషన్, ఏ రోజు ఏ స్టాక్ మూవ్ అవుద్దని మనకు తెలియదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇచ్చే రికమెండ్ అన్నీ ప్రతి స్టాక్ ఏదో ఒక స్టాక్ మూమెంట్లోనే ఉంటుంది. అది మీరు పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఒక స్టాక్ ఏదో ఒక టైంలో ఒక 50%, 20% అనేది అప్పర్ ఫ్రీజ్ అయ్యి వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మనకి అది కలిసి వస్తూ ఉంటుంది. ఒక్కొక్క స్టాక్లో మనం ప్రాఫిట్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోతూ ఉండొచ్చు. అది చాలామందికి తెలియట్లేదు. ఏం చేస్తారంటే మొత్తం తీసుకెళ్ళి అన్ని డబ్బులు ఒకే స్టాక్స్లో పెట్టేయడం. తర్వాత ఫోన్ చేసి, సార్ ఏం రికమెండ్ ఏం చేయాలి ఇప్పుడు అనే అడ్వైస్. ఏం చేస్తారు చెప్పండి? ఎవరేం చేయగలం? మనం కొనిన తర్వాత నష్టం అనేది ఈ ఫీల్డ్లో సహజం అండి. స్టాక్ మార్కెట్ అంటేనే స్పెక్యులేటివ్, ఇట్స్ ఎ వెరీ హై రిస్క్. ఈ రిస్క్ అని తెలిసే కదా మనం ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం. పడిపోయింది, దిగిపోయింది, పడిపోద్ది, దిగిపోద్ది, అన్నీ జరుగుతుంది. మళ్ళీ పైకి వస్తుంది స్టాకు. పడిపోయింది మళ్ళీ పైకి రాదా? చూడండి, నిఫ్టీ 1000 నుంచి నేను చూస్తున్నాను, 1000 నుంచి 18,600 వచ్చింది. మరి ఎన్నిసార్లు పడిపోలేదు, ఎన్నిసార్లు మనకి పైకి వెళ్ళలేదు మీరు చెప్పండి? ఇవన్నీ మనకి కామన్. బాగా ఎక్స్పీరియన్స్గా లాంగ్ వ్యూలో థింక్ చేస్తే దీస్ ఆర్ ఆల్ సిల్లీ థింగ్స్. అది ఒకటే చెప్పగలను. ప్రతి క్రాష్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీ క్రాషెస్ ఈస్ ఆపర్చునిటీ. ఎవ్రీ కరెక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీ క్రాషు, ఎవ్రీ కరెక్షను ఇట్ ఈస్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు 12 వీక్స్కి నేను స్టాక్స్ చెప్తాను, వినండి. టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1492 ఉంది. 1492 ఇప్పుడు కొనబాకండి. 1570 పైన ఈ స్టాక్ను కొనండి. 1570 పైన ఈ స్టాక్ను కొనండి. టార్గెట్ వచ్చి 1695, 1826, 1950. చూడండి, టార్గెట్ వచ్చి 1695, 1826, 1950. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1492 ఉంది. ఇప్పుడు కొనబాకండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి త్రివేణి టర్బైన్. చూడండి, త్రివేణి టర్బైన్, ఇది కూడా ఎన్ఎస్సి కోడ్ వచ్చి TRITURBINE, త్రివేణి టర్బైన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 202 ఉంది. చూడండి, 202 రూపాయలు ఈ స్టాక్ నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి ఈ స్టాక్ని. 213 రూపాయలు. చూడండి, 213 రూపీస్ పైన ఈ స్టాక్ను కొనండి. 213 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 251,300. చూడండి, 251,300. స్టాప్ లాస్ వచ్చి 150 రూపీస్ స్టాప్ లాస్. 150 రూపాయలు స్టాప్ లాస్. 6,500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు అది. ఇప్పుడు మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడండి. అది ఇప్పుడు మనము హైదరాబాద్లో కూడా ఒక వండర్ఫుల్ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాపు. ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మీకై మీరు ఓన్గా లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా
మిమ్మల్ని ఒక లైఫ్ టైమ్గా ఎలా మీరే అనలైజ్ చేసేటట్టు మేము ఒక పర్ఫెక్ట్గా మేము ఒక గైడ్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఎలా మీకు ట్రైనింగ్ అనేది అందులో మీకు తెలుస్తుంది. ఇక లైఫ్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. మీకై మీరు ఓన్గానే మీరే ఎక్కడ కొనాలి, ఆడ అమ్మాలి అనేది ఈ వర్క్షాప్లో మనం చెప్పిస్తున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. ఇది పెయిడ్ వర్క్షాప్. February 12 and 13 మనము హైదరాబాద్లో జరుపుతున్నాం. అది ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అందరికీ కాదు. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి BASF. చూడండి, BASF ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3200 ఉంది, 3200 ఉంది. ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు కొనాలంటే 3295. చూడండి, 3295 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 3695, 4100. చూడండి, 3695, 4100. స్టాప్ లాస్ వచ్చి 2600 స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3200 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 3295. అది BASF ఇది. తర్వాత ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బేయర్ క్రాప్. చూడండి, బేయర్ క్రాప్ ఇది కూడా వచ్చి స్పెల్లింగ్ చెప్తాను, BAYERCORP, బేయర్ క్రాప్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 5050 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 5210. చూడండి, 5210 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 5700, 6300. స్టాప్ లాస్ వచ్చి 4500. చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. టాటా ఇన్వెస్ట్మెంట్, త్రివేణి టర్బైన్, BASF, బేయర్ క్రాప్ అన్నీ బై అబోవ్ చెప్పాను. ప్రతిదీ మీరు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. ఎందుకంటే మనము ప్రతిదీ మనీ మేనేజ్మెంట్ ఉంటేనే మన సక్సెస్ అండి. స్టాక్ మార్కెట్ అక్కడే మనం సక్సెస్ అయిపోయాం. ఎవరు ఒకరు ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ చెయ్యట్లేదో డెఫినెట్గా వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడతారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.